5 రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించింది. 5 రాష్ట్రాల్లో మొత్తం 690 నియోజకవర్గాలుండగా మొత్తం 16 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఫిబ్రవరి 4వ తేదీ నుంచి మార్చి 8వ తేదీ వరకు ఎన్నికలు జరగనుండగా మార్చి 11న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. దేశంలో అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ సహా ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ శాసనసభల ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఉత్తరప్రదేశ్లో 7 విడతల్లో పోలింగ్ జరగనుండగా మణిపూర్లో 2 విడతల్లో, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవాలో ఒకే దశలో పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రధానాధికారి నసీం అహ్మద్ జైదీ ప్రకటించారు. ఫిబ్రవరి 4వ తేదీన పంజాబ్, గోవాలలో పోలింగ్ జరగనుంది. ఉత్తరాఖండ్లో ఫిబ్రవరి 15న, మణిపూర్లో మార్చి 4, 8వ తేదీల్లో ఎన్నికలు జరుగుతాయి. गोवा में चुनाव की तिथि 4 फरवरी 2017 सैटरडे। गोवा में 40 असेंबली कंस्टिट्यूएंसीज का चुनाव सिंगल फेज में होगा। पंजाब राज्य में चुनाव 4 फरवरी 2017 शनिवार के दिन। इन पंजाब इलेक्शन टू ऑल 117 असेंबली कंस्टिट्यूएंसीज विल बी हेल्ड इन सिंगल फेज। उत्तराखंड 70 असेंबली कंस्टिट्यूएंसीज। उत्तराखंड में सिंगल फेज में पोल 15 फरवरी को होगा। मणिपुर में कुल 60 असेंबली कंस्टिट्यूएंसीज हैं और यहां पर चुनाव 2 फेज में कराया जाएगा। दी फेज 1 ऑफ मणिपुर विल कंप्राइज ऑफ 38 असेंबली कंस्टिट्यूएंसी एंड डेट ऑफ पोल ऑफ फर्स्ट फेज इज 4th March। 8th March is the date of poll for second phase 22 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్. 403 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న ఉత్తరప్రదేశ్లో ఫిబ్రవరి 11 నుంచి మార్చి 8వ తేదీ వరకు మొత్తం 7 విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. Elections to the 403 असेंबली कंस्टिट्यूएंसीज ऑफ यूपी उत्तर प्रदेश 7 चरणों में संपन्न कराया जाएगा। पहला फेज 73 कंस्टिट्यूएंसीज 73 कंस्टिट्यूएंसीज, डेट ऑफ पोल 11 फरवरी। फेज 2 में 67 असेंबली कंस्टिट्यूएंसीज और यहां पर पोल 15 फरवरी। असेंबली सीट फेज 3 में 69, डेट ऑफ पोल 19 फरवरी। तो फेज 4 में 53 कंस्टिट्यूएंसीज हैं, 53 कंस्टिट्यूएंसीज हैं। इसकी डेट ऑफ पोल 23 फरवरी 23 फरवरी। फेज 5 में 52 कंस्टिट्यूएंसीज हैं और इसकी जो पोलिंग की तिथि है वो 27 फरवरी। फेज 6 में 49 असेंबली कंस्टिट्यूएंसीज हैं और यहाँ पर पोल 4 मार्च को किए जाएंगे, 4 मार्च। और जो लास्ट फेज है इसमें हमारी 40 कंस्टिट्यूएंसीज हैं और इसका पोल 8 मार्च को संपन्न किया जाएगा। आफ्टर कंप्लीशन ऑफ पोलिंग इन ऑल स्टेट्स द काउंटिंग विल टेक प्लेस ऑन 11th March सैटरडे। మొత్తం 5 రాష్ట్రాల్లో 690 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా 16 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 5 రాష్ట్రాల్లో మొత్తం 185,000 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. 2012లో కంటే ఈ సంఖ్య 15% ఎక్కువ. నేటి నుంచి ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినట్లు ప్రకటించిన ఈసీ ఈ 5 రాష్ట్రాల్లో దాదాపు 100% ఓటర్లకు ఎలక్టోరల్ ఫోటో గుర్తింపు కార్డులు ఉన్నట్లు తెలిపింది. అభ్యర్థుల అఫిడవిట్లో కొన్ని మార్పులు చేసినట్లు వెల్లడించిన ఎన్నికల సంఘం నామినేషన్ పత్రాలపై అభ్యర్థులు తమ ఫోటోను తప్పనిసరిగా అతికించాలని తెలిపింది. విద్యుత్, నీరు, టెలిఫోన్ బిల్లులతో పాటు ప్రభుత్వ వసతికి సంబంధించి బకాయిలేమీ లేనట్లు ఒక ధృవపత్రాన్ని అభ్యర్థులు సమర్పించాల్సి ఉంటుంది. తాము భారత పౌరులమేనని, మరే దేశ పౌరసత్వం తమకు లేదని అభ్యర్థులు ధృవీకరించాల్సి ఉంటుంది. ఎన్నికల వ్యయాలపై పరిమితి విధించిన ఈసీ ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఒక్కో అభ్యర్థి 28 లక్షల రూపాయలకు మించి, మణిపూర్, గోవా రాష్ట్రాల్లో 20 లక్షల రూపాయలకు మించి ఖర్చు చేయరాదని స్పష్టం చేసింది. ఎన్నికల వ్యయాల కోసం అభ్యర్థులంతా కొత్తగా బ్యాంకు ఖాతాలను తెరవాల్సి ఉంటుంది. 20,000 రూపాయలకు మించిన ఖర్చులన్నీ చెక్ల రూపంలో ఆయా బ్యాంకు ఖాతాల నుంచి చెల్లించాల్సి ఉంటుంది. విరాళాలను కూడా చెక్ల రూపంలోనే స్వీకరించాల్సి ఉంటుంది. ఎన్నికల్లో నల్లధన ప్రవాహాన్ని అరికట్టేందుకు కఠిన పర్యవేక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేసినట్లు ఈసీ ప్రకటించింది. ఎన్నికల ప్రచారంలో పర్యావరణానికి హాని కలిగించే సామాగ్రిని వాడకూడదని స్పష్టం చేసిన ఎన్నికల సంఘం రాత్రి 10 గంటల తర్వాత లౌడ్ స్పీకర్లను వాడరాదని తేల్చి చెప్పింది. పోలీసులు, ఎన్నికల అధికారులు ఈ నిబంధన ఖచ్చితంగా అమలయ్యేలా చూడాలని తెలిపింది. ఫోటోతో కూడిన ఓటర్ స్లిప్లను తొలిసారిగా ఓటర్లకు ఈసీ పంపిణీ చేయనుంది. పంజాబ్, గోవా, మణిపూర్ శాసనసభల కాలపరిమితి మార్చి 18తో ముగియనుండగా ఉత్తరాఖండ్ శాసనసభ కాలపరిమితి మార్చి 26తో, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ కాలపరిమితి మే 27తో ముగియనుంది.
ఉత్తరప్రదేశ్లో అధికార సమాజ్వాదీ పార్టీలో చీలిక ఏర్పడి సైకిల్ గుర్తు కోసం అఖిలేష్ ములాయం వర్గాలు పోటీ పడుతున్న నేపథ్యంలో గతంలో చోటు చేసుకున్న దృష్టాంతాల ఆధారంగా దీనిపై ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.